మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో సోమనాథ జ్యోతిర్లింగ శకలాలను దర్శించుకున్నారు భక్తులు. ప్రత్యేక పూజలు చేశారు పండితులు. ఈ కార్యక్రమాల్లో పాలాభిషేకం, పుష్పాభిషేకం, ప్రత్యేక హోమాలు చేశారు. సిటీలో ఈ నెల 21 నుంచి సోమనాథ జ్యోతిర్లింగ దర్శనాలు మొదలయ్యాయని తెలిపారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు. క్రీస్తు శకం 1026లో గజనీ మహ్మద్ గుజరాత్లోని సోమనాథ ఆలయంపై దాడి చేసి జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు. ఈ దాడిలో శివలింగం శాశ్వతంగా పోయిందని చాలా మంది భావించారు. కానీ రహస్యంగా భద్రపరిచారని తెలిపారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ రవిశంకర్. ఆ పవిత్రమైన శివలింగం ముక్కలను అగ్నిహోత్రి బ్రాహ్మణ కుటుంబం సౌరాష్ట్ర నుంచి తమిళనాడుకు తీసుకువెళ్లిందన్నారు. ఇన్నేళ్లుగా శివలింగం శకలాలను పూజిస్తూ వచ్చారన్నారు. ఈ శివలింగం ముక్కలను తరతరాలుగా భద్రపరుస్తూ 1000 సంవత్సరాల వరకు గోప్యంగా ఉంచారని తెలిపారు రవిశంకర్. ఐదు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని రామాలయం పునర్నిర్మించినట్లే 1000 సంవత్సరాల తర్వాత సోమనాథ లింగం పునఃస్థాపన శాస్త్రోక్తంగా జరగబోతుందన్నారు. ఈ శివలింగాన్ని దేశంలోని అన్ని జ్యోతిర్లింగ స్థానాలకు తీసుకువెళ్లి చివరగా దీని యథార్థ స్థానమైన గుజరాత్లోని సోమనాథ్లో ప్రతిష్ఠిస్తారని తెలిపారు శ్రీ రవిశంకర్. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని శివలింగాన్ని దర్శించుకున్నారు. యాక్చువల్గా సోమనాథ్ లింగాలు శివలింగాలను దర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీమ్ అనేది మామూలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీంలో గురువుగారి రవిశంకర్ గారి దగ్గరికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జ్యోతిర్లింగాలు రావడం జరిగింది. జ్యోతిర్లింగాలు రావచ్చాక వాటిని కొంచెం అందరికీ తెలిసిన విషయమే, గజనీ వాళ్ళ ప్రాతిపదికలో చాలా రకాల చాలా రకాల ఇదవ్వడం జరిగింది. చాలా రకాల ముక్కలుగా అయ్యాక భద్రపరిచి 1000 సంవత్సరాల తర్వాత వీటి 100 సంవత్సరాల తర్వాత బయటికి తీయాలనే ఉద్దేశంతో గురువుగారు శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఉంచడం జరిగింది. ఆ తర్వాత వారు సృష్టి, స్థితి, లయ 3 రకాలుగా 3 పాటలని ఇచ్చేసేదే ఈ జ్యోతిర్లింగ పరమార్థం అని చెప్పి గురుగారు ఏం చేశారు, మొత్తం సోమనాథ్లో ఏదైతే ప్రతిష్టాపనకి ముందు మొత్తం ఇండియా భారతదేశం అంతా తిరగాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇక్కడ 5000కు పైగా జనాలందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు.